నెల్లూరు నగరంలోని స్థానిక భక్తవత్సల నగర్ నందు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి బి చందర్ మాట్లాడుతూ, గత వారం దురదృష్టవశాత్తు కర్నూలు నందు దుర్ఘటన జరగడం శోచనీయమని, రవాణా శాఖ నెల్లూరు జిల్లాలో ప్రతి బుధవారం తనిఖీలు నిర్వహిస్తుందని, గత సంవత్సరం 182 కేసులను నమోదు చేశామని, ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 600 కేసులు నమోదు చేశామని, దుర్ఘటన జరిగింది కాబట్టి తనిఖీలు చేస్తున్నామనడం అవాస్తవమని, నెల్లూరు జిల్లాలో బుధవారం, ఒంగోలు జిల్లాలో గురువారం, తిరుపతి జిల్లాలో మరొక రోజు తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రత్యేకించి 25వ తేదీ తనిఖీలు నిర్వహించగా 51 బస్సులు తనిఖీ చేసి కేసులు పెట్టి 16 బస్సులను సీజ్ చేశామని, 26వ తేదీ 20 బస్సులను తనిఖీ చేసి 7 బస్సులు సీజ్ చేశామని, ఇది నిరంతరాయం జరిగే ప్రక్రియ అని, దుర్ఘటన జరిగింది కాబట్టి తనిఖీలు చేస్తున్నామనడం సరికాదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు తనిఖీలు ఉంటాయని, కాంట్రాక్టు క్యారియర్ నిర్వాహకులు రవాణా శాఖకు సంబంధించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో బస్సులను సీజ్ చేస్తామని తెలియజేశారు. అడ్డం ఉన్నాయి సార్ మొత్తం ఫ్రంట్ బండి అది రాసి అందరికీ నమస్కారం. మనకు ఈ మధ్య కర్నూలులో జరిగినటువంటి ఘటన తర్వాత, అది కర్నూలులో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైన ఘటన. అదే కాకుండా అంతకు ముందు వారంలో రాజస్థాన్లో కూడా ఒక బస్ యాక్సిడెంట్లో కూడా 11 మంది చనిపోవడం జరిగింది. వీటికి మేము ఈ యొక్క మన జిల్లా నుంచి హైదరాబాద్కి కానీ, వైజాగ్, ఇటుపక్క తిరుపతి, బెంగళూరు ఇలా పోయే బస్సులన్నింటినీ కూడా అంటే మేము ప్రతి బుధవారం మేము చెక్ చేస్తున్నాము. మేము రెగ్యులర్గా ఈ యొక్క చెక్కింగ్ మేము చేస్తూనే ఉన్నాము. ఏదో ఈ ఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు చెక్ చేయటం కాదు, అంతకు ముందు కూడా చెక్ చేస్తున్నాము. పోయిన సంవత్సరం మేము దాదాపు 187 కేసులు ఈ యొక్క కాంట్రాక్ట్ క్యారేజ్ మీద రాయడం జరిగిందండి. ఈ సంవత్సరం 10వ నెల దాకా కూడా మేము దాదాపు 600 కేసులు ఈ బస్సుల మీద రాయడం జరిగిందండి. సో కర్నూలు ఘటన జరిగింది కాబట్టి మేము చెకింగ్ చేస్తున్నామని అనుకోవద్దండి. మేము రెగ్యులర్గా ప్రతి బుధవారం కూడా నెల్లూరులో, శుక్రవారమో ఏమో ఒంగోలులో, తర్వాత గురువారం తిరుపతిలో, అట్లా ప్రతి జిల్లాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు అలా మేము చెకింగ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు తిరుపతి ఘటన జరిగిన తర్వాత ఎంతో బాధాకరమైన ఘటన కాబట్టి మేము మరి ఒకసారి ఈ యొక్క బస్సుల్ని మొన్న 25, 26 తారీఖుల్లో నెల్లూరు జిల్లాలో 2 టీములను పెట్టి, ఇటు పక్క తిరుపతి పక్క నుంచి వచ్చే బస్సులు ఒక టీము, అట్లాగే హైదరాబాద్ ఒంగోలు పక్క నుంచి వచ్చే బస్సులు ఒక టీముగా మేము 2 రోజులు చెక్ చేయడం జరిగిందండి. మొదటి రోజు చెక్ చేసినప్పుడు మేము 51 కేసులు ఈ యొక్క బస్సుల మీద రాయడం జరిగింది. దాంట్లో 16 బస్సులు మేము సీజ్ చేయడం జరిగింది 25వ తారీఖు నాడు. అదేవిధంగా 26వ తారీఖు నాడు కూడా మళ్ళీ చెక్ చేసి మేము 20 కేసులు బుక్ చేయడం జరిగింది. ఆ 20లో ఒక 7 వాహనాలను సీజ్ చేయడం జరిగిందండి. అంటే ఈ 2 రోజుల్లోనే మేము దాదాపుగా 71 కేసులు రాసాము. అట్లాగే 23 వాహనాలు మేము సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ బస్సుల్లో కొన్ని లోపాలు మేము గమనించింది ఏంటంటే, వెనకాల అన్నిటికీ ఎమర్జెన్సీ డోర్ ఉందండి.
బస్సులో కంపల్సరీగా ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. ముందు డ్రైవర్ పక్కన మెయిన్ డోర్ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వెనకాల ఎమర్జెన్సీ డోర్ ఉండాలా. సో అన్ని బస్సుల్లో కూడా ఎమర్జెన్సీ డోర్ ఉంది, కానీ ఆ ఎమర్జెన్సీ డోర్ని బ్లాక్ చేస్తూ డోర్కి వెళ్ళే దగ్గర 2 సీట్లు పెట్టుకోవటం కానీ, లేకపోతే బర్త్ అంటే స్లీపర్ కోచ్ అయితే ఒక బర్త్ పెట్టుకోవటం కానీ జరుగుతుంది. అది ఉండటం వల్ల ఏదన్నా వెహికల్లో పొగ వచ్చినా ఇతరత్ర ఏదన్నా జరిగినప్పుడు తొందరగా ఆ యొక్క ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి వీలుండదు. కాబట్టి అటువంటి కేసులు, అదేవిధంగా 2023లో రిజిస్టర్ అయిన వెహికల్, ఆ మోడల్ తర్వాత రిజిస్టర్ అయిన వెహికల్స్ అన్నిటికీ కూడా ఫైర్ FDSS అని చెప్పంట, ఫైర్ సప్రెషన్ సిస్టమ్ ఉండాలండి ఆ బస్సుల్లో. అంతకుముందు 19 నుంచి డ్రైవర్ క్యాబిన్లో అలారం ఉంటుంది, ఒక బ్లింక్ లాగా వెలుగుతుంది డ్రైవర్ క్యాబిన్లో. ఇప్పుడు 23 తర్వాత ప్యాసింజర్ క్యాబిన్లో మొత్తం టోటల్గా సిలిండర్ ఉండి, పైప్స్ ఉండి, ఈ ఫైర్ అంటే ఏదన్నా ఫైర్ వస్తే కనుక అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి దాన్ని స్ప్రింకిల్ చేసి ఆ యొక్క నిప్పుని ఆర్పే సిస్టమ్ అనేది ఉండాలి. అటువంటి లేనివి కూడా కొన్ని గమనించాము. మరియు కొన్ని బస్సుల్లో RC బుక్ను ఈ యొక్క ఫిజికల్గా బస్సులో ఉండే సీట్లకి తేడాలు కానీ, లేకపోతే దాంట్లో సీట్ అని ఉండి దీంట్లో స్లీపర్ ఉండటం కానీ, అలాంటి కొన్ని డిస్క్రిపెన్సీస్ మేము కనుక్కొని ప్రజల క్షేమం దృష్ట్యా, ప్రజల సేఫ్టీ దృష్ట్యా ఇవి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ యొక్క 23 బస్సులను మేము సీజ్ చేయడం జరిగిందండి. ఈ సీజ్ చేసిన బస్సులన్నీ దాదాపుగా పరాయి రాష్ట్రాలకు చెందినవి, మన దగ్గర రిజిస్ట్రేషన్ అయినవి కావు. ఇవన్నీ నాగాల్యాండ్, పాండిచ్చేరి AR రిజిస్ట్రేషన్తో ఉన్న బళ్ళండి. మన దగ్గర మన వాళ్ళు ఫిట్నెస్ చేసిన వెహికల్స్ కావు ఇవి పరాయి రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో అట్లా రిజిస్టర్ అయిన బళ్ళు. సో వీటికి నెక్స్ట్ ఆ ఓనర్కి నోటీస్ ఇచ్చి, తద్వారా ఆ రిజిస్టర్ చేసినటువంటి రాష్ట్రం యొక్క RTA వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు అక్కడ నుంచి ఇచ్చే రిప్లై ఏమొస్తుందో దాన్ని బట్టి వీటి యొక్క రిలీజ్ ఉంటుందండి. సో ప్రజల క్షేమం కోరి రవాణా శాఖ ఎటువంటి ఇది కూడా ఉపేక్షించదు. సో ఎటువంటి ప్రజల ప్రాణాలకి ఎండేంజర్ అయ్యేది విధంగా ఏదన్నా ఉంటే డెఫినెట్గా మేము ఇక ముందు కూడా ప్రజలకు హాని కలిగించే ఏదన్నా కానీ విషయంలో మేము జాగ్రత్తగా ఉంటాము. ఇక ముందు కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తామండి. నమస్కారం, ధన్యవాదాలు.